ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినా ఒక్కసారి చేయలేపండి ప్లీజ్. సో వీళ్ళందరి కోసం ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అసలు నాకు గుడ్ మెడికల్ కాదే అసలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఆర్ యు ఎక్సైటెడ్? yes. సో లీడర్స్, నేను ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ స్వీట్ అండ్ షార్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మన మీటింగ్ అనేది ప్లాన్ అనేది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాన్ని ఏమంటారంటే సిఇఓ అంటారు. విఆర్ సిఇఓ మీనింగ్ ఏంటంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అన్నట్టు. మనమంతా కస్టమర్సా బిజినెస్ మ్యాన్సా? సిఇఓ అంటే ఒక కస్టమర్కి బాగుపోవడానికి అవకాశం అన్నట్టు. మీరు ఏదైనా చేయండి, జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేయండి, మీరు ఏదైనా చేసే పనితో పాటు రోజుకు 2 నుంచి 3 గంటలు ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పెట్టగలిగితే నేను చెప్పే అవకాశం ఏదైతే ఉంది కదా, దాంట్లో 50,000 నుంచి 2 లక్షలు తీసుకోవచ్చు. సో ఎంతమంది నమ్ముతారు? వావ్, ఫెంటాస్టిక్. నేనైతే స్టార్టింగ్ నమ్మలేదు, ఎందుకంటే నేను ఎప్పుడో పొద్దున్నేసి సాయంత్రం వరకు పనిచేస్తే నెలంతా పనిచేసి ఒక 10,000 వస్తాయన్నా, ఏదేంది 50,000 వస్తాయి అనుకున్నా. నిజమా కదా? స్టార్టింగ్ అందరం అట్లా అనుకుంటాం. సో ఎక్కువ డబ్బులు బిజినెస్ ఉన్నాయా, జాబ్లు ఉన్నాయా? ఎక్కువ మంది జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా? జాబ్ చేస్తారు. నిజమా కదా? ఓవరాల్గా చూడండి, మనకు కావాల్సింది డబ్బులు. ఉన్న డబ్బులేమో బిజినెస్లు ఉన్నాయి, మనం చేసేదో జాబ్. మరి చూడండి, బిజినెస్లో డబ్బులు ఉన్నాయి, జాబ్లో డబ్బులు లేవు. నీళ్ళు ఉన్న దగ్గర పోదేస్తేమో నీళ్ళు పడితే దగ్గర రాళ్ళ గుట్టలు చేస్తే పడతాయా? నిజమా కదా? పడవు. సో వాస్తవానికి డబ్బులేమో బిజినెస్లు ఉన్నాయి, ఎక్కువ మంది జాబ్ చేస్తూ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితాయా? కావు. ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలంటే ఏముంటే మన జీవితంలో బాగుంటాం. మీకు ఏం కావాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి ఏముంటే బాగుంటాయి? మీకు ఉన్న కళల్ని, ఈరోజు ఎవరైనా సరే ఈ భూమి పైన బతుకుతున్నామంటే మనకున్న కళలు, కోరికల కోసం బతుకుతాం. నిజమా కాదా? సో మీ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తే నేను ఇక్కడ బోర్డు పైన రాస్తా. ఏముంటే బాగుంటుంది? హెల్త్. సార్ కోసం ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ లీడర్స్. ఎందుకంటే హెల్త్ అనేది లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించినా మనకు వృధా. నిజమా కదా? ఇంకేముంటే బాగుంటుంది? హెల్త్ కాకుండా ఇంకా లగ్జరీ హౌస్. ఎంత ఉండాలి మేడం? సో వావ్, మన గ్రేట్ మెంటర్స్. ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. ఎందుకంటే మనకు హోమ్ ఉండాలంటే 10 బెడ్రూమ్లు ఉండాలి, ఒక 5-6 హాల్ ఉండాలి, అట్లా డ్రీమ్ బిల్డ్ చేయనట్టు లగ్జరీ హౌస్. ఇంకా లగ్జరీ హౌస్, తర్వాత లగ్జరీ కార్. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్. ఎంత ఉండాలి మేడం బ్యాంక్ బ్యాలెన్స్? వావ్, సార్ కోసం అక్కడ బిగ్ రౌండ్ అప్లాస్. ఎందుకంటే మన మొబైల్ నెంబర్ ఎంత ఉంటే అంత ఉండాలనుకో. ఇంకేముంటే బాగుంటుంది? సూపర్. మేడం ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ చేయండి. చారిటీ. ఇప్పుడు చారిటీ చాలా మంది బయట ఇప్పుడు రోడ్ మీద మనం వెళ్ళామనుకోండి, సో డబ్బులు అడుగుతారు. ఒకవేళ మనం ఏమంటాం? చిల్లరలు ఏమంటాం కదా ఒక్కొక్కసారి. ఎందుకు లోటు ఇస్తే తీసుకోరా? తీసుకుంటారు కదా, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకుండా కాబట్టి చిల్లరలు ఏమంటాం. చారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేముంటే బాగుంటుంది? గోల్డ్. మేడం కోసం బిగ్ రౌండ్ అప్లాస్. ఎందుకోసం అంటే ఈరోజు ఉమెన్స్కే కాదు, బాయ్స్ కూడా కావాలని ఉంది గోల్డ్. ఎంత ఉండాలి మేడం గోల్డ్? మోసంత రావాలంటారా? సూపర్. ఇంకేముంటే బాగుంటుంది? సూపర్. పేరెంటల్ కేర్. ఈరోజు చూడండి, తల్లిదండ్రులకు ఈరోజు జాబ్లో మనము 10,000, 20,000, 25,000, 30,000 కోసం అమ్మ నాన్న మనం చిన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు పెంచిన అమ్మ నాన్న వదిలేసి ఏదో హైదరాబాదో, ముంబయో, ఢిల్లీయో, అదర్ కంట్రీస్ వెళ్ళి ఒక జీతం కోసం తల్లిదండ్రులు వదిలేస్తున్నాం. నిజమా కాదా? సో ఎంతమంది తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాం? బయట జాబ్లు అయితే లేదు. పేరెంటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేముంటే బాగుంటుంది? సూపర్. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చదువుకోలేము, పిల్లలైతే చదివించాలి కదా. సో ఇంకేముంటే బాగుంటుంది? ఫారెన్ ట్రిప్స్. ఎక్కడ వెళ్ళాలి మేడం? శ్రీశైలం, తిరుపతి? ఎక్కడ? ఫారెన్ ట్రిప్స్. సో ఫారెన్ ట్రిప్స్ అంటే మన దేశం దాటి బయట దేశాలకు వెళ్ళాలి. నిజమే కదా? ఇక్కడ ఎంతమంది బయట దేశాలకు వెళ్ళిందో ఒక్కసారి చేయలేపండి. మేడం కోసం అసలు బిగ్ రౌండ్ అప్లాస్. ఎందుకంటే
ఎస్ఏ త్రూ నుంచి ఫ్రీగా ట్రిప్ వెళ్ళొచ్చు. బయట ఇట్లాంటి అవకాశం లేదు. కానీ మనం శ్రీశైలం తిరుపతి వెళ్ళడానికినే భయపడతాం, ఎందుకంటే మనీ లేకుంటాయి. నిజమా కదా? సో చూడండి, ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలంటే ఇవన్నీ ఉండాలి. నిజమా కదా? మనం చేసే జాబ్లో, మనం చేసే వర్క్లో ఇవన్నీ రావాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందా జాబ్లో? పోనీ ఇవన్నీ రావాలంటే మనకి ఎన్ని డబ్బులు ఉండాలి? లక్షలు ఉండాలి, అవసరమైతే కోట్లు ఉండాలి. నిజమే కదా? సో చూడండి, మనం భూమిపైన బతికేదే వీటి కోసం. ఇవన్నీ రావాలంటే లక్షలు సంపాదించండి, కోట్లు కావాలి. అయితే జాబ్లో నో. నిజమే కదా? సో చూడండి, సో లీగల్గా, వాస్తవానికి ఎథికల్గా ఒక వ్యక్తి డబ్బు సంపాదించే మార్గాలు లీగల్గా 3 రకాలు ఉంటాయి. ఒక 3 రకాలుగా అసలు డబ్బు సంపాదించవచ్చు. ఒకటి జాబు, తర్వాత 2 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మూడోది వచ్చేసి బిజినెస్. బిజినెస్ అనేది ఈ 3 రకాలుగా సంపాదిస్తాం. ఒక వ్యక్తి భూమి పైన సంపాదించేది. జాబ్ మీనింగ్ ఏంటంటే జాయినింగ్ అదర్ బిజినెస్. వేరే వాళ్ళ కోసం పనిచేయడమే దాన్ని జాబ్ అంటారు. మన కోసం మనం పని చేయము, వేరే వాళ్ళకి పనిచేస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిదంటే రోడ్డుకుండే ఇరువైపుల కిరాణా షాపులు కానీ, జనరల్ స్టోర్స్ కానీ, ఇప్పుడు ఈ హాల్ ఉంది, ఈ షట్టర్ బంద్ చేస్తే రూపాయి ఇస్తా ఓనర్కి రావు కదా, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టుకుంటారు, ఒకవేళ బంద్ చేస్తే రూపాయి రావు. బిజినెస్ అంటే ఏంటిదంటే ఫ్యూచర్లో నువ్వు పని చేయకుండా నీకు ఇన్కమ్ వస్తుంది. సో దాన్నే బిజినెస్ అంటాము. ఓవరాల్గా ఈ విధంగా 3 రకాలుగా సంపాదిస్తాము. జాబ్ బిజినెస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ట్రెడిషనల్ బిజినెస్, నాన్ ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఒక వ్యక్తి బయట బిజినెస్ చేయాలనుకో, సింపుల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది? మినిమం ఒక 50,000 మీరు సంపాదించాలంటే లక్షల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ల్యాక్స్ ఆఫ్ 5 to 10 lakhs పెట్టాల్సి వస్తుంది. నిజమే కదా? 5 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నేను చెప్పే అవకాశం ఏదైతే ఉంది కదా, 0 ఇన్వెస్ట్మెంట్, ₹1 మీరు పెట్టకండి. ఇన్ని లక్షలు పెట్టిన తర్వాత ఊరుకుంటామా? రిస్క్ ఉంటుందా లేదా? రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనం షట్టర్ ఓపెన్ చేసి వస్తే లేకపోతుంది. మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాం కాబట్టి నో రిస్క్. తర్వాత పెట్టుబడి రిస్క్ ఉంటుంది. తర్వాత కాంపిటీషన్ ఉంటుంది బయట. ఒకటి సబీనా అంటే ఒక పుదీనా అంటాడు. తర్వాత నిజమా కాదా? సో బయట రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. నేను చెప్పే అవకాశంలో నో కాంపిటీషన్. బయట ఏదైనా వర్క్ చేయాలి మనం అంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం ఉండాలి. బయట ఏదైనా చేయాలంటే 100% బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. నేను చెప్పే అవకాశంలో నో బిజినెస్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు అంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక రాయి లాంటి వ్యక్తి రత్నంలాగా మార్చే సిస్టమ్ ఉంటుంది. బిలింగ్ సిస్టమ్ కోసం ఒకసారి బ్యాక్గ్రౌండ్ అప్లాస్. బిలింగ్ సిస్టమ్ ఉంటుంది, మనకు నేర్పిస్తారు. సో బయట మ్యాన్ పవర్ ఉంటుంది, మనకు నో మ్యాన్ పవర్, ఎలాంటి అవసరం లేదు. ఈరోజు వాస్తవానికి మనం ఎట్లా చేస్తామంటే వాస్తవానికి డబ్బులు సంపాదించే విధానము, ఒక వ్యక్తి డబ్బులు ఎక్కడ రావాలి అంటే, గుడ్ మార్నింగ్, మనం బతికే విధానం ఎట్లుందంటే రోజు ఒక వ్యక్తికి ఉండేది, అందరికి ఈరోజు పేదవాళ్ళకి 24 గంటలు, కోటీశ్వరులకు 24 గంటలు ఉన్నాయి కదా. నిజమా కదా? మరి పేదవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కోటీశ్వరులు ఎందుకోసం అవుతుందంటే వాళ్ళు టైంని పెంచుకుంటున్నారు. ఇది ఒక సింపుల్గా తీసుకున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు పనిచేసి అనుకున్నాం, బయట జాబ్ చేసాడు. ఎంత సంపాదించవచ్చు? ఒక రోజుకు మా అంటే ఒక గంటకు 100 అన్నా కూడా 800 నుంచి 1000 రూపాయలు సంపాదించు. నిజమా కదా? మనం పనిచేసే విధానం ఎట్లుందంటే టైం ఇంటూ రేట్ ఇంటూ ఇన్కమ్. అంటే ఎవడో ఒక కంపెనీ పెడతాడు, నేను పోయి పని చేస్తా, నా టైం నమ్ముకుంటా, వాడు ఇచ్చే జీతానికి నేను చంపుకుంటా, ఇట్లే పని చేస్తాం. నిజమే కదా? ఒక 8 గంటలు పని చేసిన అంటే రోజుకి 800 సంపాదిస్తారు. ఒకవేళ డబ్బులు అంతకన్నా ఎక్కువ రావాలి, ఏం చేసి వస్తాయి? ఏముంది, మన చేయాల టైం, ఇంకొక 8 గంటలకు వేస్తే డబ్బులు వస్తాయి. నిజమే కదా? నేను కూడా అట్లా అనుకుంటుంటే ఇంకొక 16 గంటలు పనిచేసాం, ఒకవేళ డబ్బులు పెంచినాం, 16 గంటలు పనిచేసిన ఒక వ్యక్తి, ఒకవేళ ఇదే 16 గంటలు ఒక గంటకు 100 రూపాయలు అన్నా కూడా సింపుల్గా 1600 సంపాదించాడు. మరి ఇంతకన్నా డబ్బులు ఎక్కడ రావాలంటే ఏం చేసి వస్తాయి? ఏముంది సార్, ఇంకో 8 గంటలు పెంచమంటారా? నిజమే కదా? సో ఇంకా 8 గంటలు పెంచాము. ఒక వ్యక్తి 24 గంటలు పనిచేసింది అనుకుందాం,
రోజుకు 2400 సంపాదించాడు. ఒక్కరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు. ఆరోగ్యం సహకరిస్తుందా? అప్పుడు ఏం చేయాలంటే ఈ సంపాదించిన ఒక 2 నెలలు 3 నెలలు సంపాదించిన సంపాదనని, ఈ రోజు సంపాదించిన సంపాదనని మన చుట్టాల్లో ఫ్రెండ్స్లో 50,000 1,00,000 రూపాయలు తీసుకొని ఆ యశోద హాస్పిటల్లో, కామినీ హాస్పిటల్లో, గురుబల్ గార్డెన్స్లో పెట్టి రావాలి. నిజమా కదా? ఇది నిజమంటే నిజమా అండి, లేకపోతే లేదండి? నిజమా కదా? ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువ పని చేసిన వస్తుంది. ఓవరాల్గా మన టైం పెరిగితేనే డబ్బు పెరుగుతుంది. నిజమా కదా? అసలు డబ్బు ఎట్లా పెరుగుతుంది అంటే, ఇంకొక వ్యక్తి వాడు ఎగ్జాంపుల్గా ఈనాడు పేపర్ తెలుసా మీకు? తెలంగాణ ఈటీవీ తెలుసా? కాండ్లో అయితే ఈటీవీ వస్తుంది కదా. సో ఈనాడు అధినేత రామోజీరావు అనే వ్యక్తి 10వ తరగతి చదువుకున్నాడు. ఇక్కడ రామోజీరావుని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. రామోజీరావు ఏం చదివిండు? 10th క్లాస్ చదువుకున్నాడు. ఈయన ఏం చేస్తుందంటే ఈనాడు అనే పేపర్ని, తన పేపర్ని ఈనాడు అనే పేపర్ ద్వారా ఉపాధిని కల్పిస్తున్నాడు. ఒక 10,000 మందిని ఎంప్లాయ్ పెట్టుకోడు. ఈ 10,000 మంది ఒక రోజుకు 10 గంటలు పనిచేసిన అనుకో, ఎంత టైం అవుతుంది? 1,00,000 గంటలు అవుతుంది. ఈ 1,00,000 గంటల టైం అంతా ఎవరిది? మనదే కాదు, ఓవరాల్గా మనది. ఈ 1,00,000 గంటల్ని ఇక్కడ రామోజీరావుకు ఒక్కరోజు అవుతుంది. ఒకవేళ ఇదే టైంలో ఇక్కడ నారాయణ అనే ఒక వ్యక్తి అనుకుందాం. నారాయణ అనే ఒక వ్యక్తి వాడు ఒక రోజు పనిచేసి 24 గంటలు అవుతుంది. ఈ రామోజీరావుకు ఒక్కరోజు వచ్చేసి 1,00,000 గంటలు. ఇప్పుడు ఈయనలాగా ఫాలో అవుదామా, ఈయనలాగా ఫాలో అవుదామా? నిజమే కదా? రామోజీరావు లాగా ఫాలో అయితే వస్తాయి కదా. రామోజీరావు ఈ 10,000 మంది నుంచి ఒక 100 రూపాయలు కమిషన్ తీసుకున్నా ఒక్కరోజు ఆదాయం ఎంత ఉంటుంది? ఒక 100 రూపాయలు తీసుకున్నా రామోజీరావు 100 రూపాయలు తీసుకొని కమిషన్ తీసుకున్నా ఒక్కరోజు ఆదాయం 10 లక్షలు ఉంటుంది. ఇగో మనం ఇన్ని రోజులు చేస్తున్నాం కదా, మన తాతలు తండ్రులు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అన్నట్టు. ఇట్లయితే డబ్బులు వస్తాయి, ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయా? ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి కదా. మన టైం పెరిగితే మనీ పెరుగుతుంది. నిజమే కాదా? సో ఈ బిజినెస్కి ఏముండాలంటే చిల్డ్రన్స్ యాటిట్యూడ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల మనస్తత్వం ఉండాలంట. ఎందుకంటే ఒక వ్యక్తి చూడండి, ఒక చిన్న బాబు ఉంటే, ఒక చిన్నగా అప్పుడే పుట్టిన బాబు ఉంటే రోజుకు 300 సార్లు నవ్వుతాడంట. అదే ఒకవేళ ఒక 10 సంవత్సరాల బాబుని తీసుకుంటే రోజుకు 200 సార్లు నవ్వుతాడంట. ఒక 20 ఏళ్ళ బాబుని తీసుకుంటే ఒక రోజుకి 20 సార్లు మాత్రం నవ్వగలుగుతాడంట. పొరపాటున ఒకసారి పెళ్ళి అయిందంటే ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అనాల్సి వస్తుందంట. ఎందుకంటే డబ్బు ఉంటేనా? నేను నిజమా కదా? పెళ్ళైన తర్వాత ఇంట్లో ఊరుకు పెడతామా? కారు కావాలి, ఇల్లు కావాలి, మళ్ళీ గాడికి రావాలి, ఆ డ్రీమ్స్ కాడికి రావాలి. ఇవి ఉంటేనే కదా మన అసలు డ్రీమ్స్ లేకపోతే ఈ భూమి పైన పుట్టి కూడా దండగా. ఎవరు మనం పనిచేసేది డ్రీమ్స్ కోసమే. నిజమే కదా? అసలు డబ్బు ఎట్లా వెళ్తుందంటే ఈరోజు మనం వాస్తవానికి ఏదైనా వస్తువు మనం అంతా కస్టమర్స్ సొంతంగా ఏదైనా వస్తువు తయారు చేసుకుంటున్నాం. కస్టమర్సే కదా. సీఎం కేసీఆర్ అయినా, పిఎం మోడీ అయినా, యడ్యూరప్ప అయినా, ఎవరైనా సరే ఒక వస్తువు బయట కొనాల్సిందే. సొంతంగా తయారు చేసుకుంటామా? లేదు కదా. సో నేనేమంటానంటే ఈ మార్కెట్గా మీకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఇది ఫ్యాక్టరీలో నేను బయట 10 రూపాయలు కొన్నా. సింపుల్గా ఒక 100 రూపీస్ అనుకున్నాం. బయట షాప్లో 100 రూపీస్ తీసుకున్నా. ఫ్యాక్టరీ ఎంత తయారు కావచ్చు? మీ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఎంత తయారు కావచ్చు? కొత్త వాళ్ళు చెప్పాలి, పాత వాళ్ళు చెప్పదు. ఎంత తయారు కావచ్చు? 2 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు తయారు. ఇంకా తెలీదా సార్? 30 రూపాయలు. ఇంకా ఒక వస్తువు, క్వాలిటీ వస్తువు ఏదైనా ఉంటే మార్కెట్ నుంచి మనకు తయారు కావాలంటే ఫ్యాక్టరీలో 35 నుంచి 40 రూపాయలు తయారవుతుంది. ఏదైనా వస్తువు ఫ్యాక్టరీలో 35 నుంచి 40 రూపాయలు తయారవుతుంది. ఇక్కడ మధ్యవర్తుల ద్వారా C&F అనే ఏజెంట్ ఉంటాడు. ఈయన ఒక 10 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. హోల్సేలర్ ఒక 10 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ ఒక 10 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. తర్వాత ఏమంటాం మనము? రిటైల్ షాప్ కాడ కొంటాం. నిజమే కదా? మనం కిరాణా షాప్లలో వాడతామా లేదా? నేను ఏమంటానంటే తయారు చేసే ఫ్యాక్టరీలో ఇది 40 రూపాయలకే తయారైంది. సింపుల్గా 4 రూపాయలు తయారనుకున్నాం. ఈ తయారైన ఫ్యాక్టరీ నుంచి షాప్ వచ్చేలకు 8 రూపాయలు అవుతుంది. మరి ఈ నుంచి ఈడికి వచ్చేలకు రేట్ మారుతుందా, ఏమైనా క్వాలిటీ మారాల్సి వస్తుందా? రేట్ మాత్రం మారుస్తుంది. నిజమా కదా? మరి మనం ఎంత డబ్బులు ఎక్కువ పెడుతున్నాము? తెలియక పెడుతున్నాం. నిజమా కదా? మరి ఇంకా 2 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? 10 రూపాయలే తీసుకుందాం. మనం 100 రూపాయల వస్తువు ఈ విధంగా 40 రూపాయలు తయారైతే షాప్ వచ్చేలకు 80 అవుతుంది. మరి ఇంకా 20 రూపాయలు ఎటు పోతుంది? అడ్వర్టైజ్మెంట్. చాలా పేదోళ్ళు, గరీబోళ్ళు పాపం అంత పైసలు లేకుంటాయి. నిజమా కదా? ఎవరు వస్తారు? సచిన్ టెండూల్కర్ వస్తాడు. బూస్ట్ ద సీక్రెట్ మై ఎనర్జీ అంటాడు. నిజమా కదా? బూస్ట్ తాగితే టీవీలో పిల్లలు క్షణాలు వెళ్తారు. మన పిల్లలు వెళ్తారా?
తెలంగాణ అయితే మహేష్ బాబు వస్తాడు, థమ్స్అప్ తాగితే కొండలు గుట్టలు తొంగుతాడు. ఒకవేళ థమ్స్అప్ తాగిన పైన ఎక్కి కింద తొగితే కాళ్ళు ఉంటాయా? ఇరిగిపోతాయి. రియలా కాదా? ఉన్న వాసన చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్కి 20% ఇస్తున్నాం. వీళ్ళు ఎవరంటే అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నారు. కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది, ఇది అడ్వర్టైజ్మెంట్కి వచ్చేసి 20% తీసుకుంటాం. అంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో ఒక సంతోష వాడినామంటే 2 రూపాయలు సమాంతరం కట్టిస్తున్నాం. 2 రూపాయలు కదండి మనం అనుకుంటున్నాం. నెలకు 20 కోట్ల టర్నోవర్ అయితే 2 కోట్లు సమాంతం ఇంటికి పోతున్నాయి. అందుకోసం వాళ్ళు బెంచ్ కాలేజ్ వెళ్తున్నారు, బిల్డింగ్ కట్టుకుంటారు. నిజమే కదా? వీళ్ళంతా పేదోళ్ళ కోటీశ్వర్లా? కోటీశ్వర్లు కదా. బిజీ ఉంటారా, ఫ్రీ ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత బిజీ ఉన్న పర్సన్సే ఇంత కోటీశ్వర్లకే ఒక 5 నిమిషాలు టైం దొరికితే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేస్తారు. మరి మా లాంటి అవకాశం వస్తే తీసుకోవచ్చా లేదా? మన కంపెనీ ఏమంటుందంటే రాత్రి పవర్ తయారు చేసే నేను ఇంపార్టెంట్, ఇష్టపడి వాడే కస్టమర్ ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళందరినీ తీసేద్దాం. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. మధ్యవర్తులకు ఎవరికి ఇవ్వకుండా ఇక్కడ అమితాబ్ బచ్చన్ అయినా ఐశ్వర్య అయినా నువ్వే. ఇది ఏదైతే 60% నీకు తెలియకుండా పోతుంది కదా, ఇది 60% నువ్వే తీసుకో. ఈ 60% నువ్వే తీసుకో. బాగుంటుందా లేదా? సో ఈ 60% మనకి ఇస్తున్నట్టు. సో ఈ 60% ఎట్లా తీసుకోవాలి? అసలు మనకు తెలియకుండానే నెలకు 10,000 సంపాదిస్తే 6,000 ఇట్లా ఈ విధంగా అవుతున్నాయి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 50,000 60,000 ఈ విధంగా బయట ఖర్చు పెట్టుకుంటాం. సో మన కంపెనీలో ఎట్లా వస్తాయి 60% అంటే బయట మార్కెట్లో వాడుతున్నాం. ఎగ్జాంపుల్గా ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా? సో ఒకసారి మన గ్రేట్ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కార్పొరేషన్. ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. వెస్టేజ్ బయట ఎక్స్ షాప్ వాడమనుకున్నాం, బయట వాడుతున్నాం. ఇప్పుడు మన దాంట్లో బయట డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా? లేకుంటే కదా. మన దాంట్లో డిస్కౌంట్స్ అనేవి 10 to 20% ఉంటాయి. బయట అదర్ షాప్లో వాడితే నో డిస్కౌంట్స్. బయట క్యాష్ బ్యాక్స్ వస్తే ఏమన్నా రెగ్యులర్గా వస్తువు ఒక దగ్గర ఉంటే ఏమన్నా డబ్బులు అకౌంట్ వేసారు మనకు ఎవరు కదా. మన దాంట్లో క్యాష్ బ్యాక్ వచ్చేసి 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. బయట ఏమో క్యాష్ బ్యాక్. మార్నింగ్ బయట మనకు పని అవసరం లేదు, తగ్గేదే. సో బయట ఇంకోటి రెగ్యులర్గా ఒకే దగ్గర వాడుతున్నాం. ఒకవేళ ప్రోడక్ట్ మనకి ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఇప్పుడు వ్యవసాయానికైనా ఇంటికైనా హెల్త్కైనా ఎక్కడ వాడాల్సిందే కదా. రెగ్యులర్గా వాడుతున్నాం, మనకు ఒక 10,000 బిల్ అయింది, 1,000 రూపాయలు సామాన్ ఫ్రీ ఇస్తారా? ఇవ్వరు కదా. మన దాంట్లో ఆ క్యాష్ బ్యాక్ అనేది 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. బయట నో డిస్కౌంట్స్, నో, అసలు బయట ఇవ్వరు. 1,000 రూపాయలు వాడినా 100 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఎంతమందికి ఐడియా ఉంది? అంటే మీరు రెగ్యులర్గా కొన్ని తాతల తరాల నుండి ఒకటే షాపులు కొంటాం. మా నాన్న చెప్పిండు, మా తాత చెప్పిండు, మా మమ్మీ చెప్పిండు అని చెప్పేసి ఒకటే షాపులు కొంటాం. ఇక్కడ గురిమిట్టంలో నేనేమంటానంటే లోకల్గా మంచి ఒక బట్టల షాప్ ఉంది అనుకున్నాం. బట్టలు ఎక్కడ బాగుంటాయి? సింపుల్గా ఎవరు ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ అందరు ఇక్కడ లేనట్టున్నారు. లోకల్ వాళ్ళు ఎవరైనా సరే చెప్పవచ్చు. ఇక్కడ ఒకవేళ బిర్యానీ ఉంది కదా, ఎక్కడ ఫేమస్, ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ ఒక షాప్ పేరు చెప్పండి జస్ట్. పోనీ టీ ఎక్కడ బాగుంటుంది? ఆ లోకల్ వాళ్ళు ఎక్కడ లేరన్నమాట, బయట ఉన్నట్టువారు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ గురిమిట్కల్లోనే ఒకవేళ మంచి రెగ్యులర్ వాడుతున్నాం, మన ఇంటికి సంబంధించిన ఒక బిర్యానీ బాగుందని చెప్పేసి బిర్యానీ తిన్నాం అనుకున్నాం. ఒకవేళ ఎవరో ఒక పర్సన్ చెప్పారు, మనం వెళ్ళి ఒక 10 మందిని ఆనే కూర్చొని తినేటాం, మనకేమన్నా ఫ్రీ ఇస్తారా? ఇవ్వరు కదా. పోనీ అదే పర్సన్ రెగ్యులర్గా ఆనే తినడం వల్ల ఒక నెల ఒకసారి అయినా పోనీ నువ్వు ఫ్రీగా తినిపో అనడా? మనకు తెలియకుండా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారు. కాబట్టి ట్రెడిషనల్ బిజినెస్లో లక్షల కోట్ల బిజినెస్ ఇస్తున్నాము. మన దాంట్లో ఏమంటుందంటే లాయల్టీ ప్రోగ్రామ్ అంటే నువ్వు రెగ్యులర్గా వాడే వస్తువులు ఏదైతే బయట వాడుతున్నావు కదా దాన్ని చేంజ్ చేసుకో. బయట వాడే బదులు మన దాంట్లో వాడితే ఈరోజు 500 నుంచి 50,000 వాడే కుటుంబాలు ఉన్నాయి మార్కెట్లో. ఒక 100 PIV అనే ఒక ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లో ఒక 5 మంది అనుకో ఫ్యామిలీలో కనీసం ఒక 3,000 5,000 వరకు ఖర్చు ఉంటుంది కదా. అదే షాప్ని చేంజ్ చేసుకో. ఈ 100 PIV అనే ఆఫర్లో నీకు 3,000 నుంచి 3,500 బిల్ అవుతుంది. నువ్వు 4 months కన్సెన్సీగా వాడితే, 4 months కన్సెన్సీగా వాడితే 5వ నెల నీకు 2,515 రూపాయల ఓచర్ వస్తుంది. బాగుంటుందా లేదా?
సార్ బిగ్ రౌండ్ అప్లాస్. బయట ఏమైనా ఇస్తారా? నో సిఎన్సి, బయట అనేది ఇయ్యరు. ఒకవేళ మనం ఈరోజు బయట సబ్బు కానీ షాంపూ కానీ పేస్ట్ కానీ కొన్నాం, ఒకవేళ తీసుకొని వాడినాం, కనీసం చింపితే రిటర్న్ ఇస్తాడా? తీసుకుంటాడా? తీసుకోడు కదా. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అస్సలు తీసుకోడు. మన కంపెనీ ఏమంటుందంటే 30 days లోపు మీరు తీసుకొని ఫస్ట్ వాడండి, యూజ్ చేయండి, మీకు నచ్చపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తే 30% GST కట్ చేసి మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తా ఉంటుంది. ప్రొడక్ట్ గ్యారంటీ అయితే మన దాంట్లో ఈ విధంగా ఉంటుంది. బయట ఇస్తాడు ఇట్లా ప్రొడక్ట్ గ్యారంటీ? నో గ్యారంటీ, కనీసం చింపినా ఇవ్వడు. మన దాంట్లో మనుషులకు కానీ జంతువులకు కానీ పర్యావరణం కానీ ఎట్లాంటి హాని లేని వస్తువులే మన దాంట్లో దొరుకుతాయి. ఈ విధంగా డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో 50% డిస్కౌంట్ వస్తుంది. 50% డిస్కౌంట్ అనేది మన దాంట్లో తీసుకోవచ్చు. బయట అసలు ఏం లేదు, మన జేబులు ఖాళీ చేసుకొని రావాలి. సో ఇక్కడ వాడదామా, వెస్టేజ్లో వాడదామా, బయట వాడదామా? నిజమా కదా? సో అసలు నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా 60% అవుతున్నాయి అన్న, మరి 50% డిస్కౌంట్ మీద వస్తున్నాయి, మరి ఇంకా 10% తీసుకున్నామా వదిలేద్దామా? తీసుకున్నాం. అసలు కన్నా కొసకన్నా అసలు మేము డబ్బులు ఈయన వస్తున్నాయి. నిజమే కదా? నేనేమన్నా స్టార్టింగ్లో రోజుకు 2 నుంచి 3 గంటలు టైం పెడితే డబ్బులు వస్తాయన్నా కదా. ఏ విధంగా వస్తాయంటే ఈరోజు మనకు తెలియకుండానే గూగుల్ పే, ఫోన్పే, ఓలా, ఊబర్ అన్నీ రిఫర్ చేస్తున్నాం. ఏమన్నా ₹1 వస్తున్నాయా? సో మన దాంట్లో మీకు దొరికే ఖాళీ టైంని ఏదైతే మీరు టీవీ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏవైతే సరే ఈ సినిమా సీరియల్ ఇవన్నీ చూసే టైంని మీరు ఇక్కడ పెట్టగలిగితే రోజుకు 2 నుంచి 3 గంటలు 6 months నుంచి ఒక 2 years వరకు పెట్టగలిగితే ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ 50,000 తీసుకోవచ్చు అన్న. నిజమే కదా? 50,000 తీసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, మీరు అందరూ చూస్తారు. ఈ 50,000 ఎట్లా వస్తాయంటే ఇన్ని సంవత్సరాలు బయట వాడడం ఏం రూపాయి లాభం లేదు. మన దాంట్లో మీరు మీ ఇంటికి కావాల్సిన ఒక 4,000 వాడిండ్రు, ఒక నెల ఖర్చు కావాల్సిన ఒక వ్యక్తి ఒక 4,000 వాడిండు, 1 month వాడిండు, 4,000 వాడితే వాళ్ళ ఇంటికి ఒక 50% డిస్కౌంట్ వచ్చింది అనుకున్నాం. రెగ్యులర్గా వాడడం వల్ల నచ్చింది. 10 మంది చెప్పొచ్చా లేదా? ఈరోజు టీ బాగుంది, టిఫిన్ బాగుంది, శారీ బాగుంది అంటే అందరికీ చెప్తారు. నిజమే కదా? బయట వాడడం ఏ రూపాయి లాభం ఉండదు, దీంట్లో వాడితే లాభం ఉందని చెప్పేసి మనం ఒక 100 మంది చెప్పినాం అనుకో, 100 మంది మనం మాట్లాడరా వినరు. ఒక 10 మంది చెప్తే కనీసం ఒక 2-3 వింటారు కదా. నేనేమంటానంటే 100 మంది చెప్పారు, మీరు వినలేరు, దాంట్లో 10 మంది విన్నారు అనుకున్నాం. 10 మంది ఎవరింటికి వాళ్ళు 4,000 వాళ్ళ ఇంటికి వాడుకుంటే కంపెనీ టర్న్ వచ్చేసి 40,000. దీంట్లో పార్ట్ టైంగా మనం ఎంత తీసుకోవచ్చు? 4,000 తీసుకోవచ్చు. 10% బాగుంటుందా లేదా? ఈరోజు ఇంటికాడ ఖాళీ ఉన్న టైంలో 4,000 చాలా మంది తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఏం చేయొచ్చు. ఇంటికి ఖర్చు వెళ్ళిపోతే లేదా 4,000 వస్తే వీళ్ళకి కూడా 50% డిస్కౌంట్ వస్తుంది. ఊరుకుంటారు అవి 10 మంది. ఈ 10 మంది ఇంకొక 10 మంది చెప్తే ఎంతమంది అవుతారు? 100. ఈ 100 మంది 4,000 వాడినా ఒక టర్నోవర్ ఎంత వస్తుంది? ఈ 4 లక్షల టర్నోవర్ బయట ఎక్కడ పోతుందంటే కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో పోతుంది. ఈ 4 లక్షల టర్నోవర్ నీకు షేర్ ఇస్తుంది కాబట్టి నువ్వు డైరెక్ట్ కంపెనీ చేయడం వల్ల నీకు 10% ఇన్కమ్ అంటే ఎంత ఉంటుంది పర్ మంత్? 40,000 ఉంటుంది. 40,000 ఉంటే బాగుంటుందా లేదా? సో చూడండి, గవర్నమెంట్ జాబ్లో కూడా స్టార్టింగ్లో 40,000 లేదు. వీళ్ళు కూడా మనం 4,000 తీసుకోవచ్చు. ఈ 100 మంది, ఇదే 100 మంది ఇంకో 10 మంది చెప్పారు, ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. 1000 మంది 4,000 వాడితే 40 lakhs టర్నోవర్లో పర్ మంత్ ఇన్కమ్ మనకి ఎంత ఉంటుంది? 4 lakhs. ఇప్పుడు చెప్పండి, ఒక నెలకు 4 లక్షలు మన ఇంటికి వస్తే మన లైఫ్ ఎట్లుంటుంది? జిల్జిల్జిగా ఉంటుందా లేదా? ఒక్కసారి 4 లక్షలు తీసుకుంటే మనం కారు కొనవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మన పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేయచ్చు. నిజమే కదా? ఈ 4 లక్షలు రాత్రికి రాత్రి రావు. దీనికి ఒక టైం పడుతుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తప్పకుండా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్కమ్ అయితే వస్తుంది. అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏంటిది అసలు అనేది మీకు వివరిస్తా. ఈ కంపెనీ పేరు వచ్చేసి ది గ్రేట్ వెస్టేజ్ గ్లోబల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. వెస్టేజ్ కంపెనీ అనేది 2004లో ఇది మన ఇండియన్ కంపెనీ, ప్యూర్ ఇండియన్ కంపెనీ.
బయటి దేశం కంపెనీ కాదు, 2004లో లాంచ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో కేవలం 2 మాత్రమే ప్రొడక్ట్స్ ఉండే, 2 ప్రొడక్ట్స్ తోని లాంచ్ అయింది. ప్రజెంట్ వచ్చేసి 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో కేవలం ఢిల్లీ, బెంగళూరు 2 బ్రాంచ్లు మాత్రం ఉండే, ఢిల్లీ, బెంగళూరు. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో 3500 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత మనకు స్టార్టింగ్ వచ్చేసి టర్నోవర్ 5 కోట్ల టర్నోవర్ చేసింది. ప్రజెంట్ వచ్చేసి 3000 కోట్ల పైన పర్ ఇయర్ చేస్తుంది టర్నోవర్. ఇది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? నిజమే కదా? సో ఇంత పెద్ద కంపెనీలో నీకు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో దీంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది కంపెనీ మన ఇండియా ఒకటే కాదు, నేపాల్, దుబాయ్, సౌదీ అరేబియా, తర్వాత గానా. సౌదీలో 0 క్రైమ్ రేట్, ఏదైనా చిన్న తప్పు జరిగినా ఉరి శిక్షలు ఉంటాయి. నిజమే కదా? అలాంటి దేశంలో మన కంపెనీ ప్రొడక్ట్స్ వేస్తున్నారంటే క్వాలిటీ ఉన్నది కదా. సో ఈ విధంగా దుబాయ్, నేపాల్, సౌదీ అరేబియా, గానా, ఫిలిపీన్స్ 10 దేశాల్లో మన కంపెనీ రన్ అవుతుంది. ద గ్రేట్ కంపెనీ ఫౌండర్స్ వచ్చేసి కంపెనీ రన్ చేసిన వ్యక్తులు గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సార్. ఇలా కోసం ఒక్కసారి ఈ 3 త్రిమూర్తులు కొన్ని కోట్ల మంది జీవితాన్ని మార్చారు. మన దేశంతో పాటు వరల్డ్ వైజ్ గా చాలా దేశాల్లో మన బిజినెస్ రన్ అవుతుంది. దీంట్లో 9 టైమ్స్ ఇన్కమ్ ఉంటాయి. ఈ బిజినెస్ లో నమ్మిన వాళ్ళకి సొమ్ము అవుతుంది, నమ్మిన వాళ్ళకి దుమ్ములాగా మిగులుతుంది. అంతే. ఓపిక, కోరిక, తీరిక చేసుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశం.